ఫ్రెండ్స్, బిట్‌కాయిన్ ఇప్పుడు మోస్ట్ డేంజరస్ జోన్‌లో ఉంది. చార్ట్ చూస్తే కామ్‌గా కనిపిస్తోంది. కానీ ఇన్సైడ్ మార్కెట్ మాత్రం ఒక భారీ స్టార్మ్ బిల్డ్ అవుతోంది. ఈ రాత్రి క్యాండిల్ క్లోజ్ మీదే బిట్‌కాయిన్ నెక్స్ట్ మూవ్ డిసైడ్ అయ్యే ఛాన్స్ చాలా స్ట్రాంగ్‌గా ఉంది. ఒక్కసారి 68కి బ్రేకౌట్ అయితే 70,000 జోన్‌కి ఫాస్ట్‌గా రావచ్చు. కానీ ఒక ఫేక్ బ్రేక్‌డౌన్ వస్తే చాలా మంది ఎక్స్‌పెక్ట్ చేయని 60,000 జోన్ కూడా చూడొచ్చు. కానీ అసలు ఇంట్రెస్టింగ్ పార్ట్ ఏంటంటే వేల్స్ ఇప్పుడే సైలెంట్‌గా మూవ్ అవుతున్నారు. అందుకే ఈ వీడియో చివరి వరకు చూస్తే నెక్స్ట్ మూవ్ ముందు స్మార్ట్ డెసిషన్ తీసుకోవచ్చు. హలో క్రిప్టో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ చైన్ ల్యాబ్స్. మన ఛానల్లో బీటీసీ న్యూస్, క్రిప్టో స్టోరీస్, వెల్ సీక్రెట్స్, హిడెన్ సిగ్నల్స్ అన్నీ సింపుల్ తెలుగులో డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు మార్కెట్ బయటికి బోరింగ్గా కనిపిస్తోంది. చాలామంది ట్రేడర్స్ ఆల్రెడీ ఇంట్రెస్ట్ లూజ్ అయ్యారు. కానీ ఎక్స్పీరియన్స్ ట్రేడర్స్కి తెలుసు, మార్కెట్ బోరింగ్గా ఉన్నప్పుడే బిగ్గెస్ట్ క్యాండిల్స్ వస్తాయి. ఇదే పాయింట్ చాలా డేంజరస్ కూడా. ఎందుకంటే రీటైల్ ట్రేడర్స్ బోర్డం వల్ల ఎగ్జిట్స్ తీసుకుంటారు. అప్పుడు స్మార్ట్ మనీ క్వైట్లీ అక్యుములేట్ చేస్తుంది. ఇప్పుడు ఎగ్జాక్ట్లీ అదే జరుగుతోంది. బిగ్ వాలెట్స్ ఎక్స్చేంజెస్ నుంచి బీటీసీ విత్డ్రా చేస్తున్నాయి. ఇది వెరీ ఇంపార్టెంట్ హిడెన్ సిగ్నల్. కాయిన్స్ ఎక్స్చేంజ్ నుంచి బయటికి వెళ్తే అవి క్విక్ సెల్లింగ్ కోసం కాదు, లాంగ్ టర్మ్ హోల్డింగ్ కోసం మూవ్ అవుతున్నాయని మీనింగ్. ఇది మోస్ట్లీ బులిష్ సెటప్. కానీ వెయిట్, అసలు ట్విస్ట్ ఇంకా ఉంది. స్టేబుల్ కాయిన్ ఇన్ఫ్లోస్ కూడా సడన్లీ పెరిగాయి. అంటే మార్కెట్ బయట క్యాష్ లేదు, మనీ రెడీగా వెయిట్ చేస్తోంది. యూజువలీ వేల్స్ ఫస్ట్ మార్కెట్ని షేక్ చేస్తారు. స్మాల్ రెడ్ క్యాండిల్స్ చూపించి ఫియర్ క్రియేట్ చేస్తారు. రీటైల్ ప్యానిక్లో సెల్ చేస్తుంది. అదే మూమెంట్లో వేల్స్ చీప్గా పికప్ చేస్తారు. ఈ స్ట్రాటజీ క్రిప్టో మార్కెట్లో చాలాసార్లు రిపీట్ అయింది. 2025లో కూడా ఇదే ప్యాటర్న్ తర్వాత బీటీసీ హ్యూజ్ బ్రేక్అవుట్ ఇచ్చింది. అందుకే కరెంట్ సైడ్ వేస్ని సింపుల్గా ఇగ్నోర్ చేయకండి. ఇది నెక్స్ట్ బిగ్ మూవ్ ముందు కామ్ బిఫోర్ ఎక్స్ప్లోజన్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఇంపార్టెంట్ లెవెల్స్ చెప్తా. బీటీసీ 68పైకి స్ట్రాంగ్ క్లోజ్ అయితే షార్ట్ స్క్వీజ్ స్టార్ట్ అయ్యే ఛాన్స్. అక్కడ నుంచి 70,000 టు 72,000 ఫాస్ట్ మూవ్ రాచ్చు. కానీ 6,6K బిలో డైలీ క్లోజ్ అయితే 62,000లో క్విక్ రీటెస్ట్ కూడా పాసిబుల్. ఇక్కడ చాలామంది ట్రేడర్స్ మిస్టేక్ ఏంటంటే ప్రైస్ మూవ్మెంట్ కన్నా ఎమోషన్ని ఫాలో అవ్వడం. ఫియర్లో సేల్, ఫోమోలో బాయ్. కానీ వేల్స్ అపోజిట్ చేస్తారు. అందుకే మార్కెట్ సైకాలజీ అర్థం చేసుకున్న వాళ్ళే బిగ్ మూవ్స్ క్యాప్చర్ చేస్తారు. ఇప్పుడు నా పర్సనల్ అబ్జర్వేషన్ ఏంటంటే ఈ వీక్ ఫైనల్ 2 కాండల్స్ చాలా పవర్ఫుల్గా ఉండే ఛాన్స్ ఉంది. వీకెండ్ వాలటిలిటీ స్టార్ట్ అయితే మూవ్ ఇంకా అగ్రెసివ్ అయ్యే ఛాన్స్ ఉంది. కాబట్టి అలర్ట్స్ ఆన్ పెట్టుకోండి. లాస్ట్ 30 సెకండ్స్ ఇంపార్టెంట్. నా ఆనెస్ట్ ఎక్స్పెక్టేషన్, బిట్కాయిన్ ఒక స్మాల్ ఫేక్ డిప్ ఇచ్చి రీటైల్ని బయటకు పంపి తర్వాత షార్ప్ రికవరీతో బ్రేక్అవుట్ ఇచ్చే ఛాన్స్ ఎక్కువగా కనిపిస్తోంది. ఇది జరిగితే నెక్స్ట్ టార్గెట్ 70కి మాత్రమే కాదు, మార్కెట్ సెంటిమెంట్ పూర్తిగా బులిష్గా రివర్స్ అవుతుంది. మరి మీ ఒపీనియన్ ఏంటి స్మార్ట్ చైన్ ల్యాబ్స్ ఫ్యామిలీ? ముందు 70కి వస్తుందా, లేక ముందు వన్ ఫైనల్ డిప్ చూస్తామా? కమెంట్స్లో మీ టార్గెట్ తప్పకుండా చెప్పండి. నెక్స్ట్ వీడియోలో వేల్స్ సీక్రెట్లీ బయింగ్ టాప్ 3 ఆల్ట్ కాయిన్స్ పై క్రేజీ బ్రేక్డౌన్ తీసుకువస్తా. సో దిస్ ఇస్ స్మార్ట్ చైన్ ల్యాబ్స్. సబ్స్క్రైబ్ చేసి బెల్ ఆన్ పెట్టండి. నెక్స్ట్ బిగ్ మూవ్ ముందు అప్డేట్ మిస్ కాకండి.